దేవుడి ముందు మంత్రైనా సామాన్యుడైనా ఒకటే. జడ్జిలేం దేవుళ్ళు కారు. కోర్టుల్లో అవినీతి లేదని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ న్యాయ వ్యవస్థను అప్రతిష్ట పాలు చేయడానికి ఎవరిని అనుమతించం. ఈ 4 వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అసలు ఏం జరిగిందంటే, తమిళనాడు ఆలయాల్లో విఐపి దర్శనాలు, ప్రత్యేక టికెట్లపై విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భగవంతుడే అసలైన విఐపి అంటూ ఆయన ఎవరి కోసం వేచి ఉండరని స్పష్టం చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేల కోసం సామాన్య భక్తులను గంటల తరబడి క్యూలో నిలబెట్టడం రాజ్యాంగ విరుద్ధమని కూడా పేర్కొంది. డబ్బు ఉన్నవారికి ప్రత్యేక దర్శనాలు కల్పించడం సమానత్వ హక్కుకు విరుద్ధమని కూడా వ్యాఖ్యానించింది. అదే సమయంలో సూర్య నటించిన కరుపు, తెలుగులో వీరభద్రుడు సినిమాపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను కూడా మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా జడ్జిలేం దేవుళ్ళు కారు, వ్యవస్థాగత విమర్శలకు ఎవరు అతిథులు కారని పేర్కొంది. గతంలో అవినీతి జడ్జీలు ఉన్నారని, ప్రస్తుతం కూడా అలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని కోర్టు పేర్కొంది. అంతేకాదు, మనం నచ్చిన మాటలనే కాదు, నచ్చని మాటలను కూడా కాపాడాలి అంటూ భావ ప్రకటన స్వేచ్ఛను సమర్థించింది. అయితే ఇదే సమయంలో ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అధ్యాయం వివాదాస్పదంగా మారింది. ఆ అధ్యాయంలో న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి ప్రస్తావించడాన్ని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ న్యాయ వ్యవస్థను అప్రతిష్ట పాలు చేయడానికి ఎవరిని అనుమతించమని స్పష్టం చేశారు. దీంతో ఎన్సీఆర్టీ ఆ పుస్తకాల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపేసింది. అయితే ఒకవైపు దేవుడి ముందు అందరూ సమానమని మద్రాస్ హైకోర్టు చెప్తుంది. మరోవైపు జడ్జిలు దేవుళ్ళేం కారని, విమర్శలు సహజమని కూడా కోర్టు చెబుతుంది. కానీ అదే సమయంలో మొత్తం న్యాయ వ్యవస్థను అవినీతిమయంగా చిత్రీకరించడం సరైంది కాదని కూడా సుప్రీంకోర్టు హెచ్చరిస్తుంది. మరి వీటిపై మీ అభిప్రాయాలు తెలియజేస్తూ కామెంట్ చేయండి.